గరుడ పురాణం ప్రకారం మరణించిన తర్వాత మనిషి ఎక్కడికెళ్తాడు? మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏ శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువుని అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. విష్ణువు గరుకుడిని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. ఇందులో ప్రధానంగా 2 భాగాలున్నాయి. ఒకటి పూర్వఖండం, రెండోది ఉత్తరఖండం. ఏ తప్పుకు ఎలాంటి శిక్ష? పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తరఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవం ఏం చేస్తాడు వంటి విషయాలుంటాయి. ఎవరైనా మరణించినప్పుడు ఈ అధ్యాయాన్నే పఠిస్తారు. ద్వితీయ అధ్యాయాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. గరుడ పురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలేంటి, అవి ఎలా ఉంటాయి, ఏ తప్పుకి ఎలాంటి శిక్ష విధిస్తుందో తెలుసుకుందాం. కుంభీపాకం. కుంభీపాకం ప్రకారం వేట ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించే వారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కణకణలాడే రాగి పాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు. 2. రౌరవం. రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని, తన కోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళ రౌరవం అనే నరకానికి వస్తారు. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. మహారౌరవం. న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాల్ని అక్రమంగా లోబరుచుకుని అనుభవించేవారు ఇక్కడకు వస్తారు. ఇక అంధతమిశ్రం ప్రకారం స్వార్థ చింతనతో ముక్కుమునగ తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని ఆ తరువాత వదిలిపారేసే వారిని శిక్షిస్తారు. భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. అసితపత్రవనం. అసితపత్రవనం ప్రకారం విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్లను చెడగొట్టే వాళ్ళు ఇక్కడికొస్తారు. సూకరముఖం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. అంధకూపం. అంధకూపం ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్ళని బాధించేవారు. అపకారికైనా ఉపకారం చేసే వాళ్లను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించేవాళ్ళు. కాపాడమని ప్రాధేయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. తప్తమూర్తి ప్రకారం నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెనుమంటలు నాల్కలు సాచి భగభగ మండుతూ ఉంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు. క్రిమిభోజనం. క్రిమిభోజనం ప్రకారం క్రిమికీటకాలతో నరకం నిండి ఉంటుంది. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్లను ఆదరించకుండా, వాళ్లను మెతుకు విదిల్చకుండా మింగేవాళ్లను, ఎదుటి వాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్లను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు. శాల్మలి ప్రకారం వావి వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ మగవారు శిక్షించబడతారు. వజ్రకంటకశాలి. జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపేవారు వజ్రకంటకశాలి ప్రకారం శిక్ష విధిస్తారు. వైతరిణి ప్రకారం అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే శిక్షకు గురవుతారు. పూయోదకం. వైతరణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దించి అనుభవించే పురుషులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. ప్రాణరోధం ప్రకారం
కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాల హరించే వారికి శిక్ష ఉంటుంది.